నమస్తే అండి, నేను మీ మిర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. బనానాస్ ఎక్కువగా పండినప్పుడు తినలేం కాబట్టి ఇలా పిల్లలకి బనానా ఫ్లఫీ కేక్ ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. బనానా ప్యాన్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బనానా కొంచెం పండినట్లుంటే సరిపోయిద్ది, 1 ఎగ్ వేస్తే సరిపోయిద్ది. షుగరు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కేక్లో వేసుకునే బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెము ఇలా చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. షుగరు కొంచెం వేసా కాబట్టి డేట్స్ వేస్తున్నాను. మీకు షుగరు డేట్స్ ఫ్లేవర్ నచ్చిపోతే షుగర్ని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చిటికెడు సాల్ట్ వేసుకుందాం. వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా క్రీమీ లాగా వస్తే సరిపోద్ది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ క్రీమ్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకుందాం. ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని పిండి ముద్దలు ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే మన బనానా ప్యాన్ కేక్ ఫ్లఫీగా వచ్చింది. మీరు ఒకవేళ బేటర్తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేను కొంచెమే కదా పిండి అని స్పూన్తోనే కలుపుతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్కి గీ అప్లై చేసుకుందాం. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వాడుకోవచ్చు. కొంచెము గీ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా బనానా ప్యాన్ కేక్ వేసుకోవాలి. ఒకవైపు ఉడికాక రెండో వైపు టర్న్ చేసుకుందాం. రెండు వైపులా కాల్చుకున్నాక వేరే ప్లేట్లోకి వేసుకుందాం. బనానా ప్యాన్ కేక్ రెడీ అయింది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బనానాస్ ఎప్పుడన్నా ఎక్కువగా పండిపోయి తినలేనప్పుడు ఇలా పిల్లలకి బనానా ఫ్లఫీ కేక్ తయారు చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. మీరు ఎప్పుడైనా బనానాతో ఫ్లఫీ కేక్ ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.